అమ్మ వారి మీద వచ్చేసి నేను ఏం తప్పు చేశానో చెప్పు నువ్వు ఫస్ట్. తప్పు చేసేవాళ్ళని నీకు తెలియాలి, 4 రోజుల తర్వాత మాట్లాడతా. తప్పు నువ్వు నన్ను ఏం చేసినా, ఎలా బెదిరించినా, ఎంత నేను తాగుతానని చెప్పవు కదా, నువ్వు తాగుతావు కదా. నేను తాగుతానని అయితే నీకు ముందే చెప్పాను. నీకు నచ్చకపోతే అప్పుడే వదిలేసి ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ అక్కడ అదే అడుగుతారు. నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు నీకు నచ్చకపోతే వదిలేసుకోవాల్సిందమ్మా అని చెప్తారు. కంటిన్యూ చేసుకొని వచ్చావు, పెళ్లి కంటిన్యూ చేసావు, అయ్యింది. నేనే తీసుకొని వస్తా, నేనే నీకు కలిసి మనం చేద్దాం, నేను ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రతిరోజు నువ్వు చెప్తానంటే నేను తీసుకోను. నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తానన్నావు కదా, నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా ఊళ్ళ దగ్గర అందరి ముందు చెప్తానన్నావు కదా. కాదు, నీకు ఒకటి చెప్పింది నీకు పూర్తి అపార్ట్మెంట్ లో పోనీ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఉన్న హ్యాబిట్స్ గురించి ఎట్లా మాట్లాడతావు? అవి ఉంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి తాగితే తప్పుడు వాళ్ళని ప్రూవ్ చేయడానికి నీకు ఎలా అవుతుంది? నా క్యారెక్టర్ గురించి నేను ఏమన్నా చేశానా? నేను ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు. ఎందుకు వచ్చానా లేదా, ఏదైంది, ఏదన్నారు, దాని గురించి తప్ప ఇంక దేని గురించి లేదు. ఒకసారి లైన్ లో నండి మ్యూట్ లో పెట్టుకొని డాడీతో మాట్లాడతాను. మీరేం రియాక్ట్ అవ్వద్దు, ఏం మాట్లాడద్దు. కన్వే చేయడానికి చూడమ్మా, నువ్వు కన్వే చేయడానికి కాదు, నేనేం మాట్లాడచ్చు. సరే హలో, ఏమేమి ప్రాబ్లం లేదు కానీ ఏంటి మళ్ళీ వచ్చారా వాళ్ళు? నల్లగారు మొదలమ్మా, వాడు శ్యాము వాళ్ళ అమ్మ నాన్న ఇంకొక అతను సాయంత్రం తీసుకొచ్చారు. ఫస్ట్ నలుగురు వచ్చారు కాదు అనుకుంటా. మరి లక్ష్మణ్ ఆవిడ ఉంది కదా, లక్ష్మణ్ ఆవిడ నేను తీర్చాను, కారు వెళ్దాం, మేము కాలు పట్టుకుంటామని అడిగాడంట. అని వచ్చాడంట అతను కూడా. కానీ ఇతను చేతి ఇతను మాట్లాడాలని నేను మాట్లాడాను. ఇలా ఇలా ఇంకొక మాట మాట్లాడి ఇలా ఇలా చేసి మీరేమన్నా ఇవ్వగలరా గ్యారంటీ అని అడిగాను నేను. అమ్మాయిని ఇంకా కొట్టడం లేకపోతే తిట్టడం లేకపోతే ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడదు అని మీరేమైనా ఇవ్వగలరా? వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గ్యారంటీ అంటే ఎవరు ఇవ్వగలరా? మాకు తెలియదండి కోణాలన్నీ. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఈ అబ్బాయి ఏంటి, అసలు ఎలా కుదిరిందా ఎలా జరిగిందా అని అనుకున్నాం మేము. ఈ రోజు చూసారా ఇన్ని పానాలు ఉన్నాయా? నేను అన్నాను, ఈ తండ్రికి కొడుకు ఎక్కడ జాబ్ చేస్తున్నారో తెలియదు కదండి అన్నారు. ఎవరు మాట్లాడాలి, ఇలాంటి మాటలు వచ్చాక ఏ ఆడుతున్నా కాపురం చేయలేదు, ఏ తల్లిదండ్రులు నమ్మి పంపించలేదని చెప్తాడు. ఏ రకంగా భరోసా, సరే సంపాదన లేదు, అందులోనూ గుణం మంచిగా సంపాదన ఈ రోజు కూడా లేదు, ఏం లేదు. అది వచ్చింది చేస్తానంటే అది ఎంతో చేస్తానని చెప్తాడు. అందులో ఆ వచ్చింది కూడా కార్యం అమ్మాయికి వస్తుంది. ఏమీ లేదు, బేకారంగా ఉన్నాడు. అందరూ వచ్చి మాట్లాడారు కదా, మనం ఒక ఛాన్స్ ఒక్కసారి చూద్దామా? నేను లాస్ట్ టైం అడిగా, ఇప్పుడు అడుగుతున్నా. మీ మరింత అడిగితే కనుక ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఎలా అనిపిస్తుంది? నీకు ఎలాగా వెళ్ళాలనిపిస్తుందా? అది డ్రామా అమ్మా, కొత్త డ్రామా. ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఆడు ఇన్ని మాట్లాడి మనం ఇన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ అన్ని బయటకు వేసేస్తాడు. వద్దున్నా పెట్టి సైలెంట్ పోతాడు, ఎవరిని తెలియదు. అది మూర్ఖుడు. ఆ దగ్గర అన్ని సైకో లక్షణాలన్నీ చేతులు పెట్టుకుని ఇది అమ్మా చెంపుకోవడం ఇది మళ్ళీ కావాలంటే కష్టం. నేను సమాజంలో కూడా నేను గౌరవంగా ఉన్నామనుకుంటున్నా. నాకేమో అర్థం కావట్లేదు, నాకు ఆలోచించే శక్తి కూడా నాకు రావట్లేదు. నేను ఉన్నాను అనుకున్నా అమ్మా, నేను చచ్చిపోలేను కదా, నేను చచ్చిపోలేను కదమ్మా. కాదు అమ్మా, అమ్మా ఆలోచించింది. నేను ఒక్కసారి కాదమ్మా 100 సార్లు ఆలోచిస్తామమ్మా. ఇది చెయ్యని తెలుసమ్మా. నేను ఎంత బళ్ళు మన పునాదా వేసానో అది ఎవరికి తెలియాలమ్మా. నేను కడిగి ఉండుకోవాలంటే ఏం చేయాలని నేను
కర్మరా బాబు. చూడొచ్చు పూర్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.